వార్తారంగంలో సరికొత్త సంచలనం. విజయశ్రీ 100 బెడ్డెడ్ క్యాన్సర్ హాస్పిటల్గా నామం కూడా చేస్తున్నాము. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ మొన్న ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వచ్చినటువంటి ఈ తరుణంలో దానికి ఇది జోడి చేసుకొని మన బిల్డింగే కాదు హాస్పిటల్ కూడా. ఇదే కాకుండా దీనికి అయ్యేటటువంటి ఖర్చులు కూడా ఆయన రానున్న రోజుల్లో శాలరీస్ అవనండి, ఇంకోటి అవనండి. ఇప్పుడు మేము గాయత్రి విద్యా పరిషత్ వారితో మేము అవగాహన ఎలాగైతే చేసుకున్నామో, ఆరోగ్యశ్రీతో ఎలాగైతే అవగాహన చేసుకుంటున్నామో, క్యాన్సర్ హాస్పిటల్ను కూడా ఆరోగ్యశ్రీకి అలాగే ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వారితో కూడా టైఅప్ పెట్టుకుంటూ మనకి అయ్యేటటువంటి ఇప్పుడు మనకు 10 లక్షలు అవుతుందంటే వాటికి దానికి అప్పటికి 40 లక్షలు అవుతుంది అని ఆయన అంటే, వెంటనే మనం అంత అవ్వకపోవచ్చు సార్, దగ్గర ఒక 25 లక్షల దాకా 30 లక్షల దాకా అవుతుంది, ఎందుకంటే మొత్తం మీద మనకి అంటే వెంటనే ఆయన నెలకి అందులో నా తరపు నుంచి నెల నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎంతైతే అంత అని ధైర్యం అండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం దేవుడి గుడికి ఎందుకు వెళ్ళి దేవుడి ప్రార్థన చేస్తామంటే ఆయన మనకు డబ్బులు ఇస్తాడని కాదు, ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే ఈరోజు మాకు ఆ దేవుడు ఆ దేవతా రూపంలో ఉండేటటువంటి ఆ విజయశ్రీ మేడం గారి పాదపద్మాలకు నమస్కారం చేసుకొని, దేవుడు పంపించినటువంటి మాకు భగవంతుడు ఆయన మా కళల్ని నెరవేర్చి ఆయన ఇంత ముందుకి రావడం నిజంగా మేము చాలా ఆ భగవంతుడికి మేము చేసినటువంటి ఈ సేవ, ఈ ఆర్గనైజేషన్ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి వెన్నుంటి ఆయన్ని కూడా ఇప్పుడు మా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్లోని మీరు ఎలాగా సార్ మీకు ఏమైనా అగ్రిమెంట్ అది ఇవ్వాలా అంటే, అవేవి అవసరం లేదు జగదీష్, నువ్వు ఈ పని నువ్వు చెయ్యన్నారు. కానీ మనం మానవులం, అందులోకి నా తల్లి తండ్రి నాకు ఇచ్చినటువంటి సంస్కారం ఉంటుంది. సార్ని మా ట్రస్ట్లోకి ఆయన రిక్వెస్ట్ చేశాం, సార్ మీరు మాకు ఒక ట్రస్టీగా మా దాంట్లో ఉండాలి మీ గైడెన్స్ తోటి అని చెప్పి ఆయన మా ట్రస్ట్లోని ఒక భాగంగా చేసుకుంటున్నాము. ఈ కార్యకలాపాలు ఈ రోజు నుంచి చేసేటటువంటి ప్రతి కార్యకలాపాలకు కూడా, ఎందుకంటే ఇది మార్చి 31 కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మనం తక్కిన వాటిల్లో కూడా సార్ని ఒక భాగస్తులు అవ్వాలి అని అడిగాం. వారు అమెరికాలో ఉంటారు కాబట్టి సహజంగా ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్కి సాయం చేస్తారు, కానీ ఉండాలి అంటే పర్మిషన్ ఇవ్వరు. ఎందుకులే వాళ్ళు ఏం చేస్తారు, రేపు పొద్దున మనకేమైనా చుట్టుకుంటాయేమో లేకపోతే ఇంకోటేమో అనేటటువంటిది కూడా ఉంటుంది. ఇవన్నీ మనసులో ఉన్నవన్నీ నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను పాత్రికేయ మిత్రులుగా భావించను, నా సొంత బంధువుల కింద ఉంటారు. సార్తో పాటు కూడా నేను ఏం అడగలేదు, సార్ ఏం చెప్పమంటారని. అయినా పెద్ద మనసు చేసుకొని జగదీష్ నువ్వు ఎలాగైతే అలాగే చేయన్నారు. ఈరోజు మనం అన్ని అగ్రిమెంట్ కూడా రాసుకుంటున్నాము. ఈ 100 పడకల హాస్పిటల్ కూడా రేపు డిసెంబర్ 20వ తారీఖున ఆయన ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా పేదలకి వెళ్ళాలి. ఫ్యూచర్లో కూడా ఆయన మాకి కాళ్ళు చేతులు తయారు చేసే సంస్థకి కానీ ఈ 100 పడకల హాస్పిటల్, ఇప్పుడు 100 అంటే 125 రెండు కలిపి 125 బెడ్డెడ్ హాస్పిటల్ అవుతుంది. సుమారు 6 మండలాల్లో 125 బెడ్డెడ్ హాస్పిటల్. నాకు తెలిసి జామి, ఎల్కోట, వేపాడ, కొత్తవలస, పెందుర్తి, కే కోటపాడు 6 మండలాల్లో 125 పడకల హాస్పిటల్ డిసెంబర్ 10వ తారీఖుకి 20వ తారీఖుకి వస్తుందని నేను అనుకోవటం లేదు. అది ఆయన చలవ వల్ల, ఆయన దయ వల్ల వస్తుంది. ప్రత్యేకంగా మనం ఒక పార్కు కూడా తయారు చేస్తున్నాం. డాక్టర్ విజయశ్రీ మేడం గారు ఇప్పుడు కిందని ఈరోజు ఆవిడ విగ్రహావిష్కరణ జరిగింది. అది కూడా ఆయనకి చెప్పలేదు మనం ఏమీ, నేను వచ్చి చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నారు. అతనికి ఇంత పెద్ద ఇంత చేస్తున్నామంటే మా అమ్మగారిని కూడా తీసుకొద్దునండి అన్నారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం అవన్నీ చెప్తే ఆయన కాదంటారు ఎందుకు అని చెప్పి మనం కూడా చెప్పలేదు. పొద్దున్నే హోమం ఒకటి తయారు చేసి, దేవుడా ఇది 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం, కొబ్బరికాయ కొట్టాం, ఈసారి కూడా కొబ్బరికాయ కొట్టేసి వదిలేకుండా పని పూర్తి చేయాలి, హాస్పిటల్ రావాలి. ఆ విజయశ్రీ మేడం గారి ప్రతి ఇంకా మన గురుదేవ హాస్పిటల్ ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఉంటాయో ఆ విజయశ్రీ మేడం గారి ఆవిడ కాలం చేశారు, క్యాన్సర్ వల్ల కాలం చేసినటువంటి ఆవిడ ఆశీస్సుల వల్లే జరుగుతున్నది. ఎందుకంటే నా గురించి నేను వెళ్ళి ఆయనకి రికమెండ్ చేసినది కూడా ఎవరూ లేరు, ఆయనే చూసుకున్నారు. ఈ పక్కన ఉండేటటువంటి గ్రామం ఆయనది అలమండ దగ్గర, కానీ అమెరికా వెళ్ళిపోయి సుమారు ఒక 50 ఏళ్ళు పైన అయిపోయింది. అయినా ఆయన అన్నీ తెలుసుకొని ఆయన అంతటా ఆయన వచ్చారు అంటే దేవుడు పంపించినటువంటిది. ఆ విజయశ్రీ మేడం గారు పంపించి శాశ్వతంగా ఇది నా కోరిక, ఒక 10 ఏళ్లలో 2024 ఆరోగ్యంగా నేను ఆయుష్ తోటి ఉంటే మీరందరూ బాగుంటారు. నేను ఆరోగ్యంగా ఆయుష్ తోటి ఉన్నాను అంటే 2034కి డాక్టర్ విజయశ్రీ
మెడికల్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ ఎలాగా 2 ఇయర్స్లో నర్సింగ్ కూడా వచ్చేస్తున్నది వచ్చే సంవత్సరం. పారామెడికల్ కాలేజే కాకుండా మెడికల్ కాలేజ్ కూడా అవ్వాలి. ఇంకొక 10 ఎకరాలే మనకు కావాలి. అదొకటే ఇక్కడ తక్కువ. మనం ఇప్పుడు 12 ఎకరాలు ఉంది, ఇది నా సొంత ఆస్తి. ఇంకో 10 ఎకరాలు తీసుకుంటే అది కూడా 22 ఎకర్స్కి మనం అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు. అది అత్యాశ అవ్వచ్చు, కానీ ఆశ అవ్వచ్చు. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం, డబ్బులు ఎలాగా వస్తాయి, ఆయన సపోర్ట్ ఉంటే చేయొచ్చు. అందరూ అనుకోవచ్చు ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి తక్కిన వారు ఎవరని అనుకోవచ్చు, మన ఎంత ఇదేమైనా చేసేటటువంటి సాధ్యమా అని. కానీ నేను 20 ఏళ్ళ క్రితం అనుకున్నాను మనం చేయగలమా అని. సుమారు 2 లక్షల మంది దివ్యాంగులకి మనం ఇచ్చాము అంటే అలింకో లాంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు చేయలేనటువంటి పనులు మనం చేయగలుగుతున్నాం. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.